హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈ రోజు మనము కిడ్నీ రాళ్ళు ఎలా ఏర్పడతాయి, అవి ఎన్ని రకాలు తెలుసుకుందామండి. కిడ్నీలు యూరిన్ లో బాడీలో ఉన్నటువంటి చాలా మెటీరియల్స్ బయటకు పంపిస్తాయి. అందులో కొన్ని స్టోన్స్ తయారవడానికి సాయం చేస్తాయి, కొన్ని స్టోన్స్ తయారవకుండా కూడా హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి యూరిన్ లో కిడ్నీ రాళ్ళు తయారయ్యే పదార్థాలు సూపర్ సాచురేషన్ లెవెల్కి రీచ్ అవుతాయో అవి ప్రెసిపిటేట్ అయిపోయి క్రిస్టల్స్ కింద తయారయ్యి ఆ క్రిస్టల్స్ అన్ని జాయిన్ అయ్యి ఒక స్టోన్ తయారవుతుందండి. స్టోన్ తయారైన తర్వాత కూడా ఆ స్టోన్ కి మళ్ళీ ఇంకా స్టోన్ యాడ్ అయ్యి క్రిస్టల్స్ యాడ్ అయ్యి స్టోన్ పెరగడం జరుగుతుందండి. సో ఈ ప్రక్రియలో యూరిన్ pH కూడా ఒక రకంగా చాలా హెల్ప్ చేస్తుందండి. కొన్ని రాళ్ళు pH తక్కువ ఉన్నప్పుడు తయారవుతాయి, కొన్ని రాళ్ళు pH బాగా ఎక్కువ ఉన్నప్పుడు తయారవుతాయి. అయితే ఈ స్టోన్స్ లో ఉన్నటువంటి క్రిస్టల్స్ ని బట్టి స్టోన్స్ రకరకాలుగా మనం చెప్పవచ్చు అనమాట. అందులో ప్రధానమైనవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇవి దగ్గరగా 60 నుంచి 70% ఇవే ఉంటాయండి. దీని తర్వాత ఒక 10 నుంచి 15% యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయండి. సో ఇవి జనరల్గా ఆమ్లగుణం ఉన్న యూరిన్ లో ఫామ్ అవుతాయి. ఆ తర్వాత ఇంకో 10 నుంచి 15% కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయండి. ఈ స్టోన్స్ ఏమో క్షారగుణం ఉన్న యూరిన్ లో ఫామ్ అవుతాయి, అంటే యూరిన్ pH బాగా ఎక్కువ ఉన్నప్పుడు తయారవుతాయి అనమాట. ఇవి కాకుండా ఒక 5 నుంచి 10% వరకు స్ట్రోబైట్ స్టోన్స్ అని ఉంటాయి, అంటే ఇవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా మన యూరిన్ లో ఉన్నటువంటి యూరియాని డివైడ్ చేస్తే కనుక, స్ప్లిట్ చేస్తే కనుక అక్కడి నుంచి వచ్చే మెటీరియల్స్ ద్వారా ఈ స్టోబైట్ స్టోన్స్ తయారవుతాయి. ఇవి కాకుండా చాలా తక్కువ మందికి వచ్చే స్టోన్స్ మ్యాట్రిక్స్ స్టోన్స్ అంటాం. ఇవి జిగురుమెట్లా ఉంటాయి, ఇందులో క్రిస్టల్స్ తక్కువ అని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని జన్యుపరమైన ఇబ్బందుల వల్ల సిస్టైన్ స్టోన్స్ వస్తాయండి. సిస్టైన్ స్టోన్ లో సిస్టీన్ ఉంటుంది. ఆ సిస్టైన్ కూడా ఈ జన్యుపరమైనటువంటి ఎంజైమ్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇవన్నీ ప్రధానమైనటువంటి స్టోన్స్ టైప్స్. మీకు ఎవరైనా డాక్టర్ గారు ఆపరేషన్ చెప్తానండి, సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. మా దగ్గర యూరాలజీ ఆపరేషన్ సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించగలరు. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.